ఏదైతే రైల్వేలో ఉన్న ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఆర్ఆర్బీ సంబంధించి పరీక్షా ఫలితాలు కూడా 2.5 సంవత్సరాల నుంచి విడుదల చేయట్లేదు. అవి కూడా విడుదలని చెప్పేసి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రైల్వేలను కూడా ముట్టడించడం జరిగింది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? చూడండి, ఇవాళ మన అఖిల భారత యువజన సమైక్య దేశవ్యాప్తంగా ఈరోజు ఏదైతే మోదీ సర్కార్ ద్వారా 2% జాబ్ కట్ అనేది రైల్వే బోర్డులో తీసుకున్నారో దానికి నిరసిస్తున్నాం మనం. ఎందుకంటే ఈరోజు అది పెద్ద సెక్టార్, ఏదైతే ఎక్కడైతే జాబ్ క్రియేట్ అయ్యే సెక్టార్ ఉంది అది రైల్వేనే. అందులో కూడా మీరు జాబ్ కట్ ని చేస్తే ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాడడానికి తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే దీని వెనుక కుట్ర దాగి ఉంది. ఏంటంటే ఇప్పుడే గతం 10 సంవత్సరాల నుంచి మోదీ సర్కార్ తీసుకునే నిర్ణయాలు రైల్వేస్ కానీ, సీపోర్ట్ కానీ, ఎయిర్వేస్ కానీ, బ్యాంకింగ్ కానీ అన్ని కూడా ప్రైవేట్ కార్పొరేట్ చేసుకుంటూ పోతున్నారు. ప్రైవేట్ చేస్తే దాంట్లో ప్రైవేట్ సెక్టార్లో గవర్నమెంట్ జాబ్లు ఉండవు. అందుకే రైల్వేని కూడా ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ దాగి కుట్ర ఉంది. దీన్ని కూడా ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జాబ్ కట్ పేరు మీద ఈరోజు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మోదీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. కానీ 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఈరోజు జాబ్ కట్ చేసుకుంటూ పోతున్నాం. అంటే ఇది చాలా నీచమైనటువంటి చర్య మోదీ సర్కార్ ద్వారా. అందుకే మేము సీరియస్గా హెచ్చరిస్తున్నాం. మీరు ఇప్పటికైనా ఈ రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి. లేని పక్షంలో అఖిల భారత యువజన సమైక్య దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఢిల్లీ లాంటి చలో ఢిల్లీ లాంటి ఒక కార్యక్రమం చేస్తానని చెప్తున్నాం. అదేవిధంగా ఇంకో డిమాండ్ ఏంటంటే ఈరోజు దాదాపు 2,35,000 మంది ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాసి వెయిటింగ్ చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి రిజల్ట్ విడుదల చేయాలి. ఆ రిజల్ట్ కూడా వెంటనే 24 అవర్స్ రిజల్ట్ విడుదల చేయాలని సందర్భంగా ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తాం. అసలు రైల్వేలో ఇప్పటివరకు ఎన్ని ఖాళీలు గుర్తించారు? మీరు ఎందుకు అసలు ఆర్ఆర్బీకి సంబంధించి 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు పరీక్ష ఫలితాలు విడుదల చేయాలనుకుంటున్నారు? దాదాపు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్ఆర్బి దాదాపు 2024 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు కూడా దాదాపు 5 రకాల పరీక్షలు నిర్వహించింది. వీటిలో ఇప్పటివరకు ఏ ఒక్క పరీక్షకు కూడా ఫలితాలు ప్రకటించలేదు, కీ ఇవ్వలేదు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరీక్షలను దాదాపు 30 లక్షల మందికి పైగా నిరుద్యోగుల అభ్యర్థులందరూ కూడా రాశారు. ఈ నిర్లక్ష్యంగా ఈ రైల్వే బోర్డు ఇక్కడ ఉదంతం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రైల్వే బోర్డుని ఖచ్చితంగా ఈ రిడక్షన్, మ్యాన్ పవర్ రిలేషనేషన్ అని చెప్పి హేతుబద్ధక నిర్ణయం తీసుకొచ్చి నిరుద్యోగులకు శాపంగా మారేటటువంటి నిర్ణయంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా రైల్వే శాఖకు లేకపోతే మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు తక్షణమే ఈ ఫలితాలు ఇవ్వాలి. అంటే ఫలితాలు ఇవ్వకుండా చేస్తున్న కుట్రకోణం కూడా పూర్తిగా రైల్వే శాఖను కార్పొరేట్ శక్తులకు అంబానీ ఆదాయాలకు ఇవ్వడమే ప్రధానంగా మేము ఆరోపిస్తున్నాము. ఈ దేశ ప్రజలకి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైల్వే శాఖలో కూడా అనేక విభాగాలు కూడా ఇప్పటికే సమస్యలతో కొట్టమిటాడుతున్నాయి. దీంట్లో ప్రధానంగా సిగ్నలింగ్ వ్యవస్థ సంబంధించినటువంటి సిబ్బంది, మెయింటెనెన్స్ సంబంధించిన విభాగాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ కంట్రోలింగ్ సంబంధించిన సిబ్బంది దాదాపు 12 గంటలు అదనంగా ఉండడం వల్ల వారు ఎక్కువ పని చేసేటటువంటి సందర్భాన్ని కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైల్వే పూర్తిగా ఈ నియామకాలు చేపట్టకుండా ఈరోజు లోపల పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది సిబ్బంది ఆరోగ్యాలని, భద్రతను కూడా ఈరోజు ప్రశ్నార్థకంలో పెట్టింది. దీన్ని మేము అందుకే ఏవేఫ్ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ దేశ ప్రధానికి ఇప్పటికే 1,00,000 పోస్టు కార్డుల ఉద్యమం కూడా ఏఐవైఎఫ్ గత వారం నుంచి చేసింది. అయినా కానీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే మరింత జటిలమైనటువంటి కార్యక్రమాలు చేస్తాము. ఈ దేశంలో కేవలం ఒక్క ప్రైవేట్ రంగంలో ఏదైతే రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తున్నారో రైల్వే శాఖని కేవలం ఇది ఒకటే కాదు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో 200కు పైగా ప్రభుత్వ సంస్థలు మూసివేతకబడ్డాయి. దీని మూలంగా దాదాపు 37 కోట్ల మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారు. వీళ్ళంతా కూడా ఈ దేశంలో నిరుద్యోగ సైన్యంగా మారడానికి మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అని చెప్పి మేము ఆరోపిస్తున్నాము. కాబట్టి మోడీ గారు ఖచ్చితంగా హైదరాబాద్ పర్యటన వస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి ఆదేశం ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా నిరసన తెలుపుతాము. ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా మేము ఖచ్చితంగా ఆ నిరసన దినాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా నోటిఫికేషన్ లేని పరిస్థితి, ఎట్లా వస్తున్నారు మరి? రాష్ట్ర ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో కూడా అనేక నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించలేదు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా వాటిని పూర్తిగా తప్పులు తడక పేపర్ లీకేజ్లు ఇవన్నీ జరిగింది. కానీ ఎన్నో ఆకాంక్షలతో మళ్ళీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నాం. కానీ ఈ ప్రభుత్వంలో కూడా గత నోటిఫికేషన్లు ఏదైతే కాలయాపన జరుగుతుందో అదే ఈ రోజు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికైనా, ఆ ప్రభుత్వానికైనా, కేంద్ర ప్రభుత్వానికైనా ఏఐవైఎఫ్ స్పష్టంగా చెప్తుంది, భవిష్యత్తులో మీరు ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నిలబడకపోతే ఖచ్చితంగా ప్రతిఘటన ఎదురవుతుంది. గతంలో కేసీఆర్కి పట్టినటువంటి గతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని కూడా పడుతుందని చెప్పి మేము ఏవేగా చెప్తాం. బీజేపీ చెప్తుందిగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి, మరి దాంట్లో మీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ లేరంటారా మరి? ఇదంతా వట్టి మాటలు. సబ్కా వికాస్ ఇవన్నీ కూడా అభూత కల్పన.
ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీ ఏం చెప్పారు? నవభారత్ నిర్మాణం అన్నాడు. నవభారత్ నిర్మాణం అంటే ఈ 2% కోట విధించడమా? దాదాపు మీరు ఇస్తానటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇక్కడ ప్రతి సంవత్సరం. కాబట్టి ఎక్కడ ఏ శాఖలు ఇచ్చారో చెప్పాలి. ఇవన్నీ కూడా అభూత కల్పన. బీజేపీ దాని అనుబంధ సంఘాలు పూర్తిగా ఈ దేశంలోని యువతను మతం వైపు, కులం వైపు నెట్టి పూర్తిగా ఒకవైపు పూర్తిగా తీసుకెళ్లేటువంటి నిర్ణయాలు చేస్తున్నారు తప్ప వారికి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగ సెక్టార్లను కొత్తగా ఏర్పాటు చేయడానికి మాత్రం చేయట్లేదు. కాబట్టి స్పష్టంగా దేశ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో బీజేపీకి కూడా చరమగీతం పాడేటువంటి రోజులు ఉన్నాయి. దానికి అనుగుణంగానే మా కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఏదైతే రైల్వేలో ఉన్న 3-4 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఇప్పటి వరకు దాదాపు 3-4 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీలు ఖాళీ అని చెప్పేసి ఉద్యోగ నియామకాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన 2.5 సంవత్సరాల నుంచి ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాసి దాదాపు 30 లక్షల పైగా నిరుద్యోగులు ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాశారు. దానికి సంబంధించి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, చాలా ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ల పేరుతో తాత్సారం చేస్తుంటే మరో పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పేసి నమ్మించి యువత నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. ఏదైతే మోడీ ఎల్లుండి తెలంగాణకు రానున్నారో ఖచ్చితంగా మోడీకి మా నిరసన సెగ తాకేటట్టు యువత పవర్ ఏంటో చూపెడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది కేవలం వట్టి మాటలు మాత్రమే. నవభారత నిర్మాణం అంటూ బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెప్తుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో దానికి సంబంధించి ఉద్యోగోపాధి కల్పనలో పూర్తిగా విఫలమైంది ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్ సురేష్ RTV కోసం రైల్వే నుంచి.